కలెక్షన్లలో త్రిబుల్ ఆర్ రికార్డ్స్ను డబుల్ ఆర్ బద్దలు కొడుతోంది. మోడీ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. బుధవారం వేములవాడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసులని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలను కలుపుతోంది అవినీతేనని ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి కాపాడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీ ఫస్ట్ అని ఫైర్ అయ్యారు. అవినీతి అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్లో కనిపించే ఉమ్మడి లక్షణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేకపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు స్కాముపై బీఆర్ఎస్పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నిప్పులు చెరిగారు. అవినీతి సిండికేట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ భాగస్వాములని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో డబుల్-ఆర్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసని, వసూళ్లలో త్రిబుల్-ఆర్ సినిమాను డబుల్-ఆర్ ట్యాక్స్ మించిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. త్రిబుల్-ఆర్ సినిమా 1000 కోట్లు సాధిస్తే డబుల్-ఆర్ మాత్రం కొన్ని రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసిందని సెటైర్ వేశారు. డబుల్-ఆర్ నుండి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. అంబానీ, అదానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆపేసిందని, మరి వాళ్ల దగ్గర నుండి కాంగ్రెస్ ఎంత డబ్బు తీసుకుందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించింది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులో కూడా రానివ్వలేదు. కానీ పీవీకి మా బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసి గుర్తించి గౌరవించిందని గుర్తు చేశారు ప్రధాని మోదీ. నిరంకుశ, అహంకార పాలనకు కాంగ్రెస్ నిదర్శనమైతే ఆదర్శవంతమైన పాలనకు బీజేపీ మరో పేరని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ.